సరే అలాగే చూసుకుంటే ఈ మధ్యకాలంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆయన పేరు తొలగిస్తే రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది అని అంటున్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఏమంటే నమ్మేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తాడండి ఈయన. నమ్మేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తాడు. కోడికత్తి డ్రామా ఎలాగ రక్తి కట్టించాడో, చిన్న అన్న గొడ్డల పోటు ఎలా రక్తి కట్టించాడో, నాన్నగారు చనిపోతే నాన్నగారు శవం పక్కన పెట్టుకుని మరి అందరి దగ్గర మరి హామీ తీసుకుని నేను సీఎం అవుతాను, నన్ను సీఎం చేయండి అని ఎలాగ రక్తి కట్టించాడో దాంట్లో భాగమేనండి ఇది. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసావే నువ్వు, జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టావే, అప్పుడు రాలేదా రాజ్యాంగము అంబేద్కర్, లేకపోతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ కంటే నేను ఎక్కువ కాదని అప్పుడు తెలియలేదా నీకు? ఇప్పుడు తెలిసిందా? నీ పేరు పక్కకే తీసేటప్పటికి ఇప్పుడు తెలిసిందా? దూర విద్యకి అంబేద్కర్ దూర విద్యకి ఆ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి దూర విద్య అని చెప్పని పెట్టావు కదా నువ్వు. అప్పుడు గుర్తుకు రాలేదా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ అని? ఇవన్నీ ఏంటంటే ఇనేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడండి. మోసం చేయడానికి మరొకసారి ఎస్సీలందరినీ మోసం చేయడానికి ఆల్రెడీ ఒకసారి మోసం చేశాడు. 27 సంక్షేమ పథకాలు తూట్లు పొడి చేశాడు. ఎస్సీలని సుమారుగా 270 మందిని చంపేశాడు, పట్టణ పెట్టుకున్నాడు ఆయన ప్రభుత్వ కాలంలో. మళ్ళీ ఇంకొకసారి మోసం చేయడానికి ప్రయత్నాలే తప్ప అంతకు మించి రాజ్యాంగం మీద భక్తి కలిగినోడు కాదు, అంబేద్కర్ మీద అంత ప్రేమ కలిగినోడు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద వర్గీకరణ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? జనాభా తమాషా ప్రకారంగా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ బీసీల్లో ఏబిసిడీలు ఉన్నాయి. ఎస్సీల్లో ఉపకులాల్లో ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు అన్నయ్య తింటున్నాడు, తమ్ముడు తినాలి కదా అన్నయ్యతో పాటు. అలాగే ఇమ్మని చెప్పని అడుగుతున్నారు. జనాభా ప్రతిపాదికను బట్టి మాకు వచ్చే తమాషా ప్రకారంగా మాకేమండి, అన్నయ్యకి వచ్చేది అన్నయ్య వాటాకు అన్నయ్యకి ఇవ్వండి, తమ్ముడికి వచ్చే వాటా తమ్ముడికి ఇవ్వండి అని అడుగుతాం. తప్పేం లేదు కదా. అది అడగటంలో తప్పులేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడంలో కూడా తప్పులేదు. దాన్ని శిరసా మేము వహిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా ఆ స్టేట్లో ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుని వారికి ఏ విధమైన కేటగిరీ చేయాలో ఆ విధమైన కేటగిరీ చేసి వర్గీకరణ చేయడంలో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నా. దీంట్లో మీకు లోటుపాట్లు కనిపించిన వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు లోటుపాట్లు కనిపించినాయి అనుకున్నారా? వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు అయితే లోటుపాట్లు అయితే ఏమీ లేవండి. అది మా పూర్తిగా నాకు అవగాహన లేదు, కానీ చేయటం వల్ల ధర్మం అది. కానీ ఇప్పుడు ఏదైతే మాధవికి సంబంధించిన చిచ్చు పెడతానికి ఇది తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులు అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అంటారండి. ఎందుకంటే అండి వాళ్ళకి బాగా ఏదో ఒకటి సాకు దొరికితే ఆ సాకు మీద ఒక రక్తి కట్టించే నాటకం, గులకరాయి రక్తి కట్టించే డ్రామా, అలాగే కోడికత్తి డ్రామా, ఈ విధమైన డ్రామాలు ఆడటానికి ఏదో ఒక వంక పట్టుకుని దాన్ని రక్తి కట్టించడానికి చూస్తున్నారు తప్పండి. దీంట్లో అయితే వాస్తవాలు మాత్రం సుప్రీంకోర్టుకి దగ్గరగా ఏదైతే తీర్పిచ్చారో దానికి దగ్గరగా ఉన్నాయి తప్ప వీళ్ళు అనుకునే విధంగా మాత్రం దగ్గరగా లేవు. ఆ ఎస్సీ కులాలు కూడా నమ్మటం లేదు ఈ విషయాలు. కొంతమంది అపోహ ఉంది, రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగం అనుగుణంగా వాళ్ళు ఇస్తారు కానీ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇస్తారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడని మనం అనుకుంటున్నప్పుడు, లేకపోతే ప్రతి రాష్ట్రంలోనూ అపోహ ఉంటే ఉండొచ్చండి. అది అపోహ అనేది ఉండొచ్చు. అది వాస్తవ రూపంలోకి వెళ్ళేటప్పటికి అపోహలో చెల్లవు కదా సార్. సుప్రీంకోర్టు ఒక ధర్మాసనము 7 మేజిస్ట్రేట్లు మొత్తం 7 ధర్మాసనం కూర్చుని చేశారు. అది 7 ధర్మాసనం కూర్చుని చేసినప్పుడు దాంట్లో ఎవరో ఒక మనిషి దాంట్లో లాబింగ్ చేశాడని అనటానికే ఏ విధమైన ఆస్కారము లేదండి. అది అవాస్తవం. అందరికీ సమాన హక్కులు కావాలంటారు? కావాలి, తప్పనిసరి కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో మహిళల మీద దాడులు వైసీపీ నాయకులు దాచకాలు ఏదైతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది దాన్ని ఎలా చూస్తుంది? వాళ్ళు చేసినవి అన్నీ కూడా అండి 5 సంవత్సరాల్లో ఎక్కిన నాటి నుంచి ఒక దౌర్జన్యము, ఒక అహంకారము, ఒక అవినీతి, వీటన్నిటినీ కలగలిపి 5 సంవత్సరాల్లో ప్రజల మీదకి విషం జిమ్మాడండి. ఇటువంటి వ్యక్తి ఇవాళ ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 29కి ఇతను ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఇతని పార్టీ కూడా ఉంటుందో ఊడిపోద్దో కూడా తెలియదండి. ఈయన వెనకాల ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్కరు లైన్లోకి వచ్చేస్తున్నారు. టీడీపీ లైన్లోకి, జనసేన లైన్లోకి, బీజేపీ లైన్లోకి వచ్చేస్తున్నారండి. ఈయన్ని అంటిపెట్టుకుని ఉంటారని చెప్పని ఎవరో కూడా కలలో కూడా అనుకుంటలేదు. 2029కి వైఎస్ఆర్ పార్టీ కూడా కనుమరుగైపోద్దండి. కానీ ఇప్పుడు లండన్ వెళ్ళటానికి ఆయన సుప్రీం కోర్టులో అనుమతి పెట్టినారు. దాన్ని ఎలా చూస్తారు? లండన్ వెళ్తానికంటే ఇంకా అతను వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతానికి ప్లాన్ చేసుకుంటున్నాడండి.
ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఆయన మీద ఉన్న అవినీతి కేసులు మరి రాబోతున్నాయి కదా, రేపు మాపు అవినీతి కేసులు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేయబోతున్నాయి కదా. అందుకనే కదండి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదామని. చూడండి, ఆయన ఎవరైనా కింగ్ ఫిషర్ దానికి సంబంధించిన ఆయన ఎలాగ వెళ్ళిపోయి దాక్కున్నాడో అలాగే ఈయన కూడా దాక్కుందామని ప్లాన్ చేస్తున్నాడు. మరి కోర్టు వారు మరి పెద్ద మనసు చేసుకుని ఈయనకి పర్మిషన్ ఇవ్వకోకుండా, లండన్ వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండి, ఆ కేసులు మొత్తం అన్నీ క్లియర్ కట్ అయ్యే వరకు కూడా ఇతనికి ఏ విధమైన పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని ప్రజల తరపున నేను కోరుతున్నాను. ప్రజలు కూడా అనుకునేది కూడా అదే. అలాగే చూసుకుంటే ఇంటి ఖర్చులు ఒక్కోటి బయటకు వస్తుంది. నేను పఫులు 3 కోట్లన్నర పైన, ఇంకో పక్క ఎలుకలు పడతానికి 1 కోటిన్నర, అలాగే బూజు దులపడానికి 2 కోట్లు ఖర్చు. ప్రజల సొమ్ము ఎలా ఖర్చు పెట్టారంటారు ఇలా? అసలు అతను ప్రజల సొమ్ములనే ఆలోచన విధానం లేదండి అతనికి, అసలు లేదండి. అతను ఖర్చు పెట్టే విషయంలో కానీ, దారాదత్తం చేసే విషయంలో కానీ, కొంతమందికి అవసరమైతే ఏ కాంట్రాక్టు లేకపోయినా కాంట్రాక్టు పలానా దిక్కున కాంట్రాక్ట్ చేశానని చెప్పని బిల్లులు చేయించుకునే విషయంలో కానీ చాలా అసలు తవ్వితేనండి. ఈ 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, వీళ్ళందరికీ ఈ పనే సరిపోద్ది. ప్రజల సంక్షేమం పక్కన పెట్టేసి ఈ పనే సరిపోద్ది నితికితూ ఉంటే. కానీ ప్రజలను చూసుకుంటున్నారో, ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ ఫైళ్ళు కూడా ఒక్కోటి ఎక్కడ ఏం అవినీతి జరిగిందో అవి కూడా చూస్తున్నారు. మరి అవి చేసుకుంటూనే ఈ 60 రోజుల్లో, ఈ 2 నెలల కాలంలో మరి 5 ప్రాజెక్టులు, 5 సంక్షేమ పథకాలు మరి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ డీడీ రద్దు చేశారు. అలాగే పెన్షను 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశారు. 6,000 ఉన్న పెన్షన్ 12,000 చేశారు. 10,000 ఉన్న పెన్షన్ 15,000 కూడా చేశారు. ఈ విధంగా చేస్తూ ఎంత ఆర్థిక భారాన్ని మోస్తూ, అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో కొంతమందికి ఉద్యోగాలు రావడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా మరి డిఎస్సి, మెగా డిఎస్సి తీశారు. అదేవిధంగా మరి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అంటే 5 సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఘనత ఏదైనా ఉందంటే ఈ 2 నెలల్లోనూ కూడా అన్నీ చూసుకుంటూ, వాళ్ళు చేసిన అక్రమాల అన్యాయాలు బయటికి తీస్తూ, రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టి పారిశ్రామికాలు ఇక్కడ ఏర్పాటు చేయాలనే దాని గురించి అది చూస్తూ, అన్ని రకాలుగా చూస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి విజనే అసలు ఈ రాష్ట్రానికి దిక్కు తప్ప వేరే విజన్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి విజన్ అనేది తెలీదు, సంపాదించడం అనేది తెలీదు. అప్పులు చేస్తాం తెలుసు, అమ్మేత్తం తెలుసు, కబ్జాలు చేస్తాం తెలుసు, మర్డర్లు చేస్తాం తెలుసు, మర్డర్లు చేయించడం తెలుసు తప్ప అంతకు మించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఏమీ తెలియదని చెప్పని నేను మీకు చెప్పదలుచుకున్నాను.